మరి పబ్లిక్ టాక్‌కి సంబంధించి స్థానికులతో మనం మాట్లాడుతూ వస్తున్నాం. రకరకాల భిన్నాభిప్రాయాలు మనకు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరొక స్థానికుడితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మరి ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటివరకు సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏమేమి పరిష్కారం అయ్యాయి? ఇక్కడ వైఎస్ఆర్సీపీ అండి. ఇక్కడ మన గౌడ గారు ఎమ్మెల్యే. ఇక్కడ వర్క్స్ అన్నీ బాగా జరుగుతున్నాయి. ఈ మధ్య రోడ్లు అన్నీ వేసినారు. డెవలప్మెంట్ అన్నది బాగానే ఉంది, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలంటే ఆయన ఎలా అందుబాటులో ఉంటున్నారు మీకు? మీరు చెప్పినటువంటి సమస్యలు పరిష్కరిస్తున్నారా? ఎమ్మెల్యే గారు కూడా అందుబాటులో అందుబాటులో ఉన్నారు. వర్క్స్ అంతా బాగా జరుగుతున్నాయి, ఏం ప్రాబ్లం ఏం లేదు. మరి ఇక్కడ నుంచి గతంలో మనకు మంత్రిగా పనిచేసినటువంటి అమర్నాథ్ రెడ్డి గారు ఈసారి ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించారు. మరి ఎలా ఉండబోతుంది? అంటే ఆయన పాలు మీరు ఆల్రెడీ చూస్తున్నారు. అమర్నాథ్ రెడ్డి కూడా కొంచెం పవర్ బాగానే ఉంది. ఇప్పుడు లాస్ట్ టైం కన్నా ఇక్కడ కొంచెం పుంజుకున్నారు. అమర్నాథ్ రెడ్డి కూడా బాగానే ఉంది. 2024కి ఎవరు సీఎం అవుతారు అని మీరు మీ అభిప్రాయం? ఇక్కడ లోకల్ అయితే అమర్నాథ్ రెడ్డి వచ్చే విధంగా కనిపిస్తూ ఉంది. లోకల్ గ్రౌండ్ లెవెల్ అంతా బాగానే ఉంది. అమర్నాథ్ రెడ్డి తిరుగుతున్నారు, బాగా సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే అమర్నాథ్ రెడ్డి కొంచెం సపోర్ట్ బాగుంది. ఈసారి రావచ్చు అనుకుంటా ఉన్నారు అందరూ. సీఎం చెప్పలేమండి, సీఎం మనం చెప్పలేము. ఇక్కడ లోకల్ మాత్రము అమర్నాథ్ రెడ్డి కొంచెం బాగుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.